సత్యాదేవి, మీ అక్కగారి ప్రార్థన విన్నావుగా, వెడదామా? ఎలా స్వామి? ఈనాడు నా మెట్టిన దినమని నా మందిరంలో తమకు విందు చేయాలని అన్ని ఏర్పాట్లు చేశాను. అవునా నాన్ని? అవునమ్మా, ఈనాడు తమ రత్తవారింటికి వచ్చిన శుభదినం కదూ. సత్యాదేవికి తగిన పరిచారికి వేణి. సత్యాదేవి, ఇంతకు ముందు ఎప్పుడు ఈనాడు నీ మెట్టిన దినమని చెప్పలేదే? అది నా ఇష్టం. నగలమంతా సాటించవలసిన అవసరం నాకు లేదు. మెట్టిన దినమని విందులు చేయటం ఈనాడే వింటున్నాం. జరుగుబాటుంటే ప్రతిదినం విందులు చేయొచ్చు. అవునవును, జరిగించేవారుంటే వెన్నెల్లో గొడుగు వేసుకుని తిరగవచ్చు. జాంబవతి, సత్య, ఇంతకు నీ అభిప్రాయం ఏమిటి? మీరెరుగరా, ఈ క్షణాన మీరు మా ఉద్యానవనంలో ఉన్నారు. నా మందిరంలో మీకు విందు ఏర్పాట్లన్నీ చేశాను. ఇప్పుడు వీరొచ్చి విందుకు రమ్మంటున్నారు. ఇంకా నన్ను అడగడం దేనికి? వైదర్భి, విన్నావుగా మీ చెల్లెలి సమాధానం. పోనీ నువ్వు చెప్పు, నన్నేం చేయమంటావు? నాథ, సత్యా సమేతంగా వస్తారని బంధువులందరినీ ఆహ్వానించాను. నా ప్రార్థన మన్నిస్తారని ఎంతో ఆశతో వచ్చాను. మరి సత్య రానంటున్నదే? అదేమిటి స్వామి, మా అక్క ప్రార్థన వినకముందే చెల్లిస్తానని మాట ఇవ్వలేదా? ఇప్పుడు మాత్రం కాదన్నానా? నేను సిద్ధమే. సత్యాదేవిని ఒప్పించాలి. ఆమె పాదాలు పట్టుకొని బ్రతిమాలి భంగపడమంటారా? మా పుట్టిన దినాలకైనా మా మందిరాలకు మీరు రాకూడదా? అలాంటి వారు మమ్మల్ని ఎందుకు పెండాడారు? చెల్లి, పతి దూషణ పాపం అమ్మా. సత్య చెల్లి, నా మాట వినమ్మా. 10 మంది బంధువుల్లో నా పరువు నిలబెట్టు. ఈ ఉపకారానికి ఆ జన్మాంతం నీకు కృతజ్ఞురాలనై ఉంటాను. నీవవునంటే నాదులు తప్పక వస్తారమ్మా. విదర్భరాజపుత్రి, పతిని ప్రేమతో స్వాధీనం చేసుకోవాలే కాని సవతిని ప్రార్థించడం వ్యర్థం. సత్యాదేవి, నీవు అనుదినము పతి సాహచర్య భాగ్యాన్ని అనుభవిస్తున్నావు. ఒక్క పూట స్వామి మా మందిరానికి వస్తే నీకు లోటవుతుందా? అది నీ వెర్రి. పతి ప్రేమ ఎంత అనుభవించినా వెక్కసం కాదు. నారాయణ. సత్య, ఈ స్వల్ప విషయానికి ఇంత రాద్ధాంతం దేనికి? ఏమిటి నాది రాద్ధాంతమా? మీకంత కోరికగా ఉంటే మీరు వెళ్ళండి. నళిని, సత్య, వెళ్ళమ్మా, నిక్షేపంగా వెళ్ళు. వయస్య, ఈ విషయంలో నీ తీర్పు? అలా అడిగావు, బాగుంది. తీర్పా? నేనా? పాపం శాంతం. వయస్య, పాపాల గల భైరవుణ్ణి నేనే దొరికానా? ఆలు మగల మధ్యవర్తిత్వం అపాయం స్వామి. ఏమిటి అపాయం? అడుగుతుంటే చెప్పరాదు? చెప్తానమ్మా, చెప్తాను. వసంతయ్య, అమ్మా, నీకు తోచిన న్యాయం చెప్పు. అలాగేనమ్మా, అలాగే. ఏమిటా గుట్టకలు మింగడం? చెప్పు. అలాగే, సత్యభామాదేవి గారి మందిరానికి. కాదు కాదమ్మా, కాదు, రుక్మిణీదేవి గారి మందిరానికి. ఏమిటి? కాదు కాదు, అవునవును, 2 మందిరాలకు వెళ్ళి విందారయించవలసిందే. ఏమిటా అవునవును కాదు కాదు చెప్పేది ఏదో సూటిగా చెప్పు. ఎవరింటికి? నీ ఇంటికి. కాదు కాదు, వీరింటికి, మా ఇంటికి. కాదు కాదు, అవునవును, కాదు కాదు, అవును. నాకు మతిపోతోంది. మతంటూ ఉంటేగా పోవడానికి. నళిని, దావ్ మంచినీళ్ళు, వెళ్ళు. వసంతయ్య, వసంతయ్య. నాథ, మీరు నా మందిరంలో ఉండాలనే వసంతయ్య వాంఛ. రండి. రండక్కయ్య. వారికి సత్యాదేవి అదిరింపులు బెదిరింపులే పని. తన్నే కాళ్ళని ముద్దుకునే పురుషులను ప్రార్థించి లాభం. మా ఏకాంత వ్యవహారాల్లో తలదొచ్చుకు చితికిపోతుంది. నారాయణ నారాయణ, ఆహా ఆహా. శ్రీకృష్ణ, ఏమిటి అంతా కోలాహలంగా ఉంది? నారదమైందా? కోలాహలం కాదు, హాలాహలం. వసంతయ్య, వసంతయ్య, నారద మునీంద్ర, మంచి సమయానికి వచ్చారు. నా సందేహం మీరే తీర్చారు. నారాయణ మహర్షి, మెట్టిన దినమనే కదా నేను మిమ్మల్ని విందుకు ఆహ్వానించింది. అవునమ్మా, అవును. కానీ రుక్మిణీదేవి పుట్టిన దినమంటున్నదే. కృష్ణ స్వామి, పోనీ ముందు ఎవరు పిలిచారో వారి ఇంటికి పోతే? అయితే ముందు మా అక్కగారే ఆహ్వానించింది. నాథ, ఆలుమగల తగవులు బ్రహ్మచారులా తీర్చేవారు.
నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి కాకపోతే ఏమిటిది? నేను పెడుతున్నాను. సత్య తొందరపడ. నారద మునీంద్ర స్వామి, సత్యాదేవి ప్రేమ అగణ్య. రుక్మిణీదేవి భక్తి అనన్యం. ఎవరి కోరిక మన్నించాలో నాకు తోచటం లేదు. ధర్మ సంకటంలో పడ్డాను, మీరే తీర్చాలి. దేవా, నీవు ధర్మకర్తవు, ధర్మ భర్తవు, ధర్మ బోధవు. నీకా నేను బోధించువాడను. భక్తవక్త భక్త రక్షణాసక్తుడవై అవతరించిన నీకు నీ కర్తవ్యం తెలియదా? ఇకనే సెలవిచ్చారుగా భక్తాగ్రేసురులు, వచ్చిన నాతో రండు. లేని ఎడల నన్నొల్లని వాడు నాకేలా, ఈ భక్తురాలి ఇంటికే దయచేయండి. చెల్లి, నా మాట వినమ్మా. నీ రాకకు అత్తమామలు ఎదురు చూస్తున్నారు. వారి కోసమైనా రామ్మా. చాలే నీ నంగనాచి కబుర్లు. నళని రాపోదాం. నారాయణ నారాయణ. వాసుదేవ, నీ సంశయము తీరినదా? దేవి, నీ మందిరానికి వెళ్ళు. ధన్యవాదాలు మహర్షి, తమరు దయచేయండి. ఆహా, నారాయణుడు ఎక్కడో నారదుడు అక్కడే. నారాయణ నారాయణ. అష్టైశ్వర్య సంపన్నురాలవై కలకాలం వర్ధిల్లు తల్లి. పసుపు కుంకుమలకు పసిపాపలతో మా ఇల్లు వైకుంఠం చేస్తూ మాకు ఆనందం కలిగించండి. పరమాత్మకు ఆత్మవై మానవ జీవిత పరమార్థానికి ప్రత్యక్ష నిదర్శనమై ప్రకాశించు దేవి. నారదమునింద్రుడు నమస్కరించు. జగన్నాథుడే నాథుడని గ్రహించిన నీవు సాధ్యమణివై సర్వజన ప్రశంసా పాత్రురాలివై రాజిల్లు తల్లి. ఏమండోయ్, ఏమండి, అంతా ఇక్కడే ఉన్నారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! ఏమిటి ఆలస్యం? అక్కడ కమ్మని పిండి వంటలు రా రా అని పిలుస్తున్నాయి. రండి. వంటశాలలోనే ఉన్నావా వసంత? అవునులే, అదే నీకు తగిన చోటు. కయ్యాలతో కడుపు నింపుకునే తమకు కమ్మని పిండి వంటలు ఏం తెలుస్తుంది? వయస్య, ఆకలితో నా పేగులు అంటున్నాయి. రండి. అహోరాత్రాలు ఆ దివ్య సుందరమూర్తిని తిలకిస్తూ ఆయన పాదాలు నా హృదయ సీమలో నిలిపి నిరంతరంగా ఆరాధించాను. నా ప్రేమ పూజలన్నీ నిరర్థకమైపోయినాయి. నా ప్రేమ అగణ్యమని వర్ణిస్తూనే నన్ను చిన్నబుచ్చి ఆ కపట భక్తురాలి వెంట వెళ్ళిపోయారు. నళిని అమ్మా, ఆ మానని మన్మథుడు నా మాట జవదాటకుండా ఉండేందుకు ఏదైనా ఉపాయం చెప్పవే. నారాయణ నారాయణ. నళిని, ఆ జగడాల మారిని లోనికి రానివ్వద్దు. తొందరపడకండమ్మా, ఆయన అఘటన ఘటనా సమర్థుడు. మంచిగా మాట్లాడి మహర్షిని మెప్పించి మీ మనోరథం నెరవేరే మంత్రమో తంత్రమో తెలుసుకోండమ్మా. అవునే,